ఇక అప్డేట్స్ చూద్దాం. ఇండిగో విమానాల రద్దు సంక్షోభ నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాల్లోని ముఖ్యమైన 2 ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇండిగో విమానాల రద్దు సంక్షోభ నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫ్లైట్ల డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాల్లోని ముఖ్యమైన 2 ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కన్నా ఎక్కువగా ఇప్పుడు ఇండిగో దీన్ని ఈ నిర్ణయానికి ఫోర్స్ చేసిన విధానం ఏదైతుందో అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకే మనము వాట్ అన్ ఐడియా ఇండిగో అని చెప్పే స్థాయికి వాళ్ళ ఆలోచన విధానం అనేది ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిది డీజీసీఏ నవంబర్ 1 నుంచి కొత్తగా కొన్ని నిబంధనలు విధించింది. అందులో ముఖ్యంగా ఏదైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కానీ దాంట్లో ఫ్లై చేసే పైలట్లకు కొన్ని స్పెషల్ ఆప్షన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. అందులో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫ్డిటిఎల్ ఫేజ్ 2 నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అంతకు ముందు నో లీవ్ షెల్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ఎ వీక్లీ రెస్ట్ అనేది ఒక ఆప్షన్ పెట్టారు. అంటే దాని ప్రకారం ఏంటంటే ఏదైతే వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఉంటుందో 45 గంటల పాటు, అంటే వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేసింటారు 45 గంటల పాటు వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వాలి అన్నది ఒకటి. అంతేకాకుండా ఏవైతే స్పెషలైజ్ ఫ్లైట్స్ కానివ్వండి వాటికి దానికి సంబంధించిన నైట్ టైం చేసే ల్యాండింగ్స్ అన్నవి 6 ఉండేవి గతంలో, వాటిని 2కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో వాటిని ఇంకోటి దాంతో పాటు కన్సిక్యూటివ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండకూడదు అన్నది ఎఫ్డిటిఎల్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ సంబంధించిన పాయింట్ అక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా అంటే దాదాపుగా మనం చూస్తే లాస్ట్ ఒక 3-4 days లోనే దాదాపుగా లాస్ట్ మంత్ లో అంటే నవంబర్ మంత్ లోనే 1232 ఫ్లైట్లు అన్నవి అయితే క్యాన్సిల్ చేయడము లేదా రీషెడ్యూల్ చేయడం అనేది ఇండిగో చేసింది. కానీ గత 4 రోజుల్లోనే 1200 ఫ్లైట్లని అతిపెద్ద ఎయిర్లైన్స్ అనేది గత 4 రోజుల్లో 1200 ఫ్లైట్లను రద్దు చేయడము. ఆ రద్దు చేసే క్రమంలో కూడా వాళ్ళు చెప్పిన పాయింట్, మీరు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మేము రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నా లేదా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి మేము షెడ్యూల్స్ వేసుకోవాలన్నా ఆ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే మాకు ఇప్పట్లో అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరి 10వ తేదీ దాకా మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒక రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ రిక్వెస్ట్ కన్నా ముందే ఏదైతే డీజీసీఏ ఉందో డీజీసీఏ దీనికి సంబంధించి కొన్ని ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో వాటి సొల్యూషన్ ఏంటి అంటే ఈజీగా చెప్పిన సొల్యూషన్ ఏంటంటే గతంలో ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలను మీరు కంటిన్యూ చేస్తే మేము ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఢిల్లీ కానివ్వండి, ముంబై, హైదరాబాద్, అలాగే కోల్కతా ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా వందల సంఖ్యలో ఎవరైతే మన ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు అక్కడ వెయిట్ చేయడము, వాళ్ళ ఫ్లైట్ కి సంబంధించిన సమాచారం ఇవ్వలేదన్న విషయంలో గొడవ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు డీజీసీఏకి ఇంకొక ఆప్షన్ లేని ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకొచ్చింది. ఆ నిర్ణయం తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఆ డీజీసీఏ దాన్ని ఎలా మార్చింది అంటే ఇంతకుముందు వీక్లీ రెస్ట్ నిబంధన ఏదైతే ఉండేదో ఆ నిబంధనని వాళ్ళు ఎత్తివేశారు. అంటే నో షెల్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ వీక్లీ రెస్ట్ అనే ఇంతకుముందు నియమం ఏదైతే ఉండేదో ఆ నియమాన్ని ఉపసంహరించి పనిచేస్తున్నది. దీనివల్ల ఏమైతుందంటే పైలట్లు కానివ్వండి, క్రూ కానివ్వండి వాళ్ళది అక్యుములేటెడ్ లీవ్ ను వీక్లీ రెస్ట్ గా లెక్కించవచ్చు అన్నది ఒక నిబంధన ఇచ్చారు. అంతేకాకుండా నైట్ డ్యూటీలపై రిలీఫ్ కూడా సంబంధించి ఇంతకుముందు కొత్తగా ఇచ్చిన దాని ప్రకారం ఎగ్జామ్షన్ అన్నది కేవలము నైట్ టైం ల్యాండింగ్స్ వల్ల 2 ఉండాల్సినవి, కానీ ఇప్పుడు దాన్ని 6 కూడా పెంచుకునేందుకు అవసరాన్ని క్రియేట్ చేశారు. అంటే మిడ్ నైట్ నుంచి ఉదయం 6 గంటల వరకు ఏదైతే ఉంటుందో అది 6 షిఫ్ట్ల వరకు పెంచుకునేలాగా. సో అట్లా కాకుండా కన్సిక్యూటివ్ నైట్ షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయపైన ఉన్న ఆంక్షల్ని కూడా తాత్కాలికంగా తరలించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరికొన్ని ఏదైతే ఎఫ్డిటిఎల్ సంబంధించిన కోర్ నియమాలు ఏవైతే ఉన్నాయి అంటే వాటిలో
ఫ్లైట్ గంటలు కానివ్వండి, రెస్ట్ పీరియడ్ సంబంధించిన అంశాలు ఏవి మారలేదు. అంతేకాకుండా ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇప్పుడు వాళ్ళకి పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగోకైతే ఇది ఫిబ్రవరి 10, 2026 వరకు తాత్కాలికంగా ఎగ్జామ్షన్ ఇచ్చారైతే ఈ 30 రోజుల్లో పూర్తి కంప్లైంట్స్ పూర్తి చేయాలని కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా పైలట్లకు కూడా డీజీసీ అందరికీ ఒక లేఖ రాసింది. అంతేకాకుండా వాళ్ళకి ఒక అప్పీల్ చేసింది. దాని ప్రకారం ఏదైతే వింటర్ అలాగే ఫాక్ సీజన్ ఏదైతే ఉందో ఆ వింటర్ ఫాక్ సీజన్ అలాగే పీక్ హాలిడే పీరియడ్ లో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే, ఎయిర్లైన్స్ కి సపోర్ట్ చేయాల్సిందే అన్న విషయం చెప్పారు. అంతేకాకుండా సేఫ్టీ అలాగే ప్యాసింజర్ కన్వీనియన్స్ అన్న దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేసింది. ఇట్లా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయము సడలించిన దీని ప్రకారంతో ఇండిగోకి భారీగా ఓటు కనిపించింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఉన్న దాంతో ఈ క్రూ రోస్టింగ్స్ అన్నది ఏదైతుందో అది ఈజీ అవుతుంది వాళ్ళకి. అంతేకాకుండా ఏవైతే ఇప్పటి వరకు క్యాన్సిలేషన్ అవుతున్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. వీటికి సంబంధించి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బాస్ కూడా ప్యాసింజర్లకు ఆల్రెడీ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఇది అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక విమానయాన రంగాలకు సంబంధించి చూసినప్పుడు ఎయిర్ ఇండియా లాంటి వాటి అదర్ దాన్ ఇండిగో అంటే ఎయిర్ ఇండియా లాంటి వాటికి కూడా ఈ రిలీఫ్ కోరే అవకాశం ఉంది. కానీ అయితే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ మాత్రము ఫ్యాటిక్ మేనేజ్మెంట్ అనే ఉద్దేశం ఏదైతే ఉందో అది దెబ్బతిన్నది అనే మాట మాట్లాడుతున్నారు. అయితే ప్యాసింజర్లు మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నారు. ఈ రద్దులు కానివ్వండి లేకపోతే డిలే అయ్యే పరిస్థితి కానివ్వండి అవన్నీ లేకుండా ఉంటుంది. దాని తగ్గట్టుగా డీజీసీఏ మానిటరింగ్ పెరుగుతుంది కాబట్టి ప్యాసింజర్లు అయితే రీఫండ్ అడగడం లేకపోతే రీషెడ్యూల్ కోవడం అన్న దానికి సంబంధించి కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఇండిగో ఏదైతే ఒక గేమ్ ఆడిందో ఆ గేమ్ లో ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇండిగో కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ముందు అంటే దాదాపు 2 years దీనికి ప్రిపరేషన్ టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వాళ్ళని తీసుకోకుండా ఆ హైరింగ్ కి సంబంధించిన కానివ్వండి అవి చేయకపోవడానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూస్తున్నాము సేఫ్టీ అనేది అంటే పైలట్ సేఫ్టీ కానివ్వండి ప్యాసింజర్ సేఫ్టీ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి అనుగుణంగా డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి కాబట్టి ఆ విధంగా చూసుకోవాలన్నది. అంతేకాకుండా చాలా క్లియర్ గా చెప్తుంది డీజీసీఏ లాంగ్ టర్మ్ ఎఫ్డిటిఎల్ సంబంధించిన కంప్లైంట్స్ పైన దృష్టి పెట్టకపోతే మాత్రం మీరు మళ్ళీ సమస్యలు పడే అవకాశం ఉంటుంది అనే విధంగానే డీజీసీఏ చెప్పింది. ఈ విధంగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ముందుకు వెళ్ళాలి. దీని తర్వాత ముందుకు వెళ్ళకపోతే ఇండిగో ఎయిర్లైన్స్ మనం కూడా చూస్తున్నాం కదా 3-4 రోజుల నుంచి దీని మీద వెళ్తున్న ఆ నెగిటివ్ ప్రచారంతో ఇండిగోకి సంబంధించిన ఓ వైపు ఫ్లైట్లు కానివ్వండి లేకపోతే కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇండిగో వైపు వెళ్ళకపోవడం అనేది మనం గమనిస్తున్నాము. ఇది సరిపోదు అన్నట్టుగా ఏదైతే ఇప్పటికే సెన్సెక్స్ లో కానివ్వండి నిఫ్టీలో కానివ్వండి ఉన్న ఇండిగో షేర్స్ అని కూడా కొద్దిగా కూలిపోతున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. దానికి సంబంధించిన రేట్స్ కూడా కరెక్షన్ అవుతున్న పరిస్థితి చూస్తే మాత్రము ఇండిగో చాలా ఒక టఫెస్ట్ ఫేజ్ లో ఉంది. ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తుంది. కానీ బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఒక గేమ్ ప్లాన్ ఆడింది. ఆ గేమ్ ప్లాన్ ద్వారా డీజీసీఏని పూర్తి స్థాయిలో బుట్టలో పడేసిందని అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. పద్మ రైట్, థ్యాంక్ యూ చిదంబర్.